వింటామా? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటామా? దేవుని వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా చదువుతారో, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, వారిని ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుని కనులు చూస్తూనే ఉంటాయి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేవారిని దేవుని కనులు ఎప్పుడు చూస్తూనే ఉంటాయి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి లోటును దేవుడు తీరుస్తారు. వారి కుటుంబంలో ఉన్న సమస్య ఏదైతే ఉందో దాన్ని తీరుస్తారు. ఏదైనా సరే, ఏ సమస్య అయినా, ఏ వ్యాధి అయినా, ఏ అనారోగ్యమైన ఏదైనా సరే దేవుడు తీరుస్తారు, ఎవరైతే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటారో. మనం ఆ శ్రద్ధగా వాక్యాన్ని వినే సమయంలో చాలా అజాగ్రత్తగా ఉంటాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాల్సిన సమయంలో అజాగ్రత్తగా ఉంటాం. చూడండి, ఎక్కడైనా ఏదైనా పంచి పెడుతున్నారనుకోండి, మనం అశ్రద్ధగా ఉంటామా? అమ్మో అయిపోతాయేమో అని గబగబా వెళ్ళి లైన్లో నిలబడి కష్టమైన ఎండలోనైనా ఉండి తెచ్చేసుకుంటాం, ఎవరైనా ఏదైనా పంచుతున్నారంటే. మరి దేవుడు నీకు దీవెన ఇవ్వాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలని ఆయన దేవుని వాక్యాన్ని నీకు చెప్పి నీ హృదయాన్ని మార్చి నిన్ను పరలోకానికి, నిత్య రాజ్యానికి వారసులుగా చేయాలని ఆ దేవాతి దేవుడు నిన్ను దేవుని మందిరాన్ని దాకా తీసుకొస్తే నువ్వు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నావా?